హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా April 7th కరెంట్ అఫైర్స్ చూస్తాం. రైట్, మనకి ఫస్ట్ April 7th అనేది మనకి వరల్డ్ హెల్త్ డే తెలుసు మనకి. ఇది మనకు 1948 నుంచి April 7 WHO అనేది స్థాపన చేయడం జరిగింది. WHO స్థాపన చేసినందుకు గాను మనం వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. థీమ్ వచ్చేసి మనకి మై హెల్త్ మై రైట్, ఓకే, నా ఆరోగ్యం నా హక్కు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ అంశం మనకు ఇది అలా చూసినాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి జువాన్ విన్సెంట్ మనకి మృతి చెందడం జరిగింది. ప్రపంచంలో అత్యంత వృద్ధుడు కదా. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అత్యంత వృద్ధుడు ఎవరు అంటే జాన్ టిన్నిస్వుడ్ మనకి 111 సంవత్సరాలు, బ్రిటన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతే. రైట్, నెక్స్ట్ ఆన్ ద స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డు PIB INS శారద ఒమారి. అంటే ఈ యాంటీ పైరస్ ఆపరేషన్ల కోసం మనకి INS శారద ఈ అవార్డు పొందింది. దేనికోసం అంటే సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఈ ఇరాన్ షిప్పింగ్ నౌక ఒమారిని కాపాడడం వల్ల ఈ INS శారద అవార్డు వచ్చింది. ఆన్ ద స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డు అనేది దేనికి వచ్చింది అంటే INS శారదకి. దేనికోసం వచ్చిందంటే ఇరాన్ షిప్పింగ్ నౌక ఒమారిని కాపాడినందుకు INS శారద ఏం చేసింది, ఒమారిని కాపాడింది. అందుకోసం ఆన్ ద స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఇది జుట్టు ఆధారంగా వివక్షత నిషేధించిన బిల్లు ఎక్కడ అంటే ఫ్రాన్స్ పార్లమెంటు. అంటే జుట్టు కలర్ కావచ్చు, ఆకృతి రంగు కావచ్చు, లేదా స్టైల్ కావచ్చు, వివక్ష నిషేధించే బిల్లు ఎట్లా ఉన్నా కూడా నిషేధించే బిల్లు అనేది దిగువ సభ ఆమోదించింది ఫ్రాన్స్లో. రైట్, చట్టం అమల్లోకి వస్తే మనకి వర్క్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో జుట్టార్థ వివక్ష తొలగించాలని తొలి దేశంగా ఫ్రాన్స్ అయితే రికార్డు సృష్టించిందట. నెక్స్ట్ పింక్ ప్రామిస్ అనేది మనకి రాజస్థాన్ రాయల్స్ RCB మ్యాచ్లో భాగంగా ఈ నమోదైన ప్రతి 6కి ఒక 6 గృహాలకు సోలార్ కరెంట్ సదుపాయం కల్పించే కార్యక్రమం అంట రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ప్రతి 6కి 6 గృహాలకు సోలార్ కరెంట్ సదుపాయం కల్పించే కార్యక్రమం అంట రాజస్థాన్ రాయల్స్ యొక్క యాజమాన్యం. నెక్స్ట్ పిన్ కోడ్ MH1718 మనకి అంటార్క్టికాలో భారతదేశం యొక్క 3వ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అంటే భారతి స్టేషన్లో ప్రారంభం 5th April 2024. ఓకే, అక్కడ మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి, అదేవిధంగా పోస్ట్ ఆఫీసెస్ కూడా. ఈ మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ మాస్టర్ జనరల్ KK శర్మ ఫస్ట్ మనకి 1984లో దక్షిణ గంగోత్రి క్లోజ్డ్ మంచు కింద మునిగిపోయిండు. సెకండ్ మనకి 1990 మైత్రి స్టేషన్లో వర్కింగ్ చేయడం. ఇది 1984లో దక్షిణ గంగోత్రి క్లోజ్డ్ మంచు కింద మునిగిపోయింది. రెండవది మనకి 1990లో మైత్రి స్టేషన్ అనేది వర్కింగ్లో ఉంది. 1990 మైత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మూడో స్టేషన్ వచ్చేసి ప్రారంభ 5th April ఎందుకు ఎంచుకున్నారంటే మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ NCPOR సంబంధించి యొక్క 24th ఫౌండేషన్ డే సందర్భంగా 5th Aprilని ఎంచుకోవడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ యొక్క 24th ఫౌండేషన్ డే. రైట్, ప్రస్తుతం మనకి అంటార్కిటికాలో మైత్రి స్టేషన్లు పనిచేస్తున్నాయి. 2 గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తాయట. ఓకే, మైత్రి భారతి 2 స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఇవి ఏ పోస్టల్ కింద వస్తాయంటే గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. నిజంగా ఇక్కడ మనకి ఉత్తరాలు వెళ్తాయా అంటే ప్రాక్టికల్ అయితే వర్కౌట్ కాదని చెప్పేసి మనం చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిన్ కోడ్ MH1718లో భాగంగా అంటార్కిటికాలో మనకి భారతదేశం యొక్క 3వ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసిండు భారత్ స్టేషన్లో 5th April 2024. అంతే. రైట్, నెక్స్ట్ మనకి నిమ్ము పదం దర్చా రోడ్. ఇది మనకు లడాఖ్లో BRO అనేది నిర్మించడం జరిగింది. 298 కిలోమీటర్లు మనకి మనాలి టు లేహ్లను కలుపుతుందంట. ఇది లడాక్ ప్రాంతానికి ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని అందిస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నిమ్ము పదం దర్చా రోడ్డు
అంటే లడఖ్లో మనకి బీఆర్ఓ నిర్మించిన 298 km మనాలి టు లేహ్ను కలుపుతుంది. లడఖ్ ప్రాంతానికి మనకి ఆల్ వెదర్ కనెక్టివిటీ అందిస్తుందట. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నిమ్ము పదం చర్చ. నెక్స్ట్ మనకి నెహ్రూ బోసు లేదా మౌలానా బర్కతుల్లా మొదటి ప్రధాని ఎవరు అని చెప్పేసి ఇటీవల మనకి వార్తల్లో ఉంది. ఇటీవల ఇంటర్వ్యూ నటి రాజకీయ నాయకురాలు కంగన్ రనౌత్ భారత మొదటి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ అనడంతో ఇది మనకి చర్చకు వచ్చింది. చంద్రబోస్ ఎట్లా అని చెప్పేసి అంటే ఫస్ట్ ప్రధాని మోడర్న్ ఇండియా హిస్టరీలో భాగంగా మనకు 21 అక్టోబర్ 1943 సింగపూర్ తాత్కాలిక ఆజాద్ హిందూ ఏర్పాటుది చేస్తాడు. సో దాన్ని ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఆ విధంగా ఆ వార్తల్లో ఉంది. మరి ఈ మౌలానా బర్కతుల్లా ఎట్లా అని చెప్పేసి అంటే 1 డిసెంబర్ 1915లో భాగంగా కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మౌలానా బర్కతుల్లా ప్రధాని అని చెప్పేసి ఇట్లా ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ ద్వారా ఐఏసీ ద్వారా మనకు అధ్యక్షుడు వచ్చేసి రాజా మహేంద్ర ప్రతాప్, ప్రధాని మౌలానా బర్కతుల్లా. అందుకు గాను ఈ 1947కు ముందే వీళ్ళు ఉన్నారు ప్రధానులుగా కాబట్టి వీళ్ళు అని చెప్పేసి జస్ట్ ఇట్లా వార్తల్లో ఉంది కాబట్టి అంశం ఒకసారి చూసుకున్నాం. మరి ఎవరు తొలి ప్రధాని చూసుకుంటే 1915, 1943లో ఏర్పడిన ప్రభుత్వాలు భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధిక్కార చర్యలుగా భావించవచ్చు. అంటే రాజకీయ మద్దతు కోసం. సో ఈ రెండిట్లో ఎవరిని ప్రధానిగా గుర్తించడం. సో మనం మొదటి ప్రధానిగా నెహ్రూని మనం గుర్తించవచ్చు. వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంలో విఫలమైన కొన్ని గుర్తించినప్పటికీ సొంత ఉద్దేశాలతో చేసిరట. ఈ రెండు ప్రభుత్వాలు మనకి భారత భూభాగాలను ఎప్పుడు నియంత్రించలేదు. సో అందుకోసమని నెహ్రూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకునేది ఏం తెలుసు మనకి. 100 5G ల్యాబ్స్. భారతదేశంలో విద్యా సంస్థలు మనకి 100 5G ల్యాబ్స్ కోసం మనకి లైసెన్స్ మాడ్యూల్ను టెలికాం కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఐఐటి మద్రాసులో ప్రారంభించడం జరిగింది. ఉద్దేశం వచ్చేసి 5G టెక్నాలజీ సామర్థ్యాలను పెంపొందించడం కోసం. నిర్వహణ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, 100 5G ల్యాబ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది విద్యా సంస్థల్లో భాగంగా. నెక్స్ట్ ఈ రెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి కెనడాలో టొరంటోలో ఇది ఏంటంటే ఇంకా ఇంప్లిమెంటేషన్లో లేదు. ప్రజల ఇళ్ళ ద్వారా మురుగునీటిలోకి ఎంత తక్కువ నీరు వెళ్తుందో వాటి నుండి ఎక్కువ వసూలు అంట రెయిన్ ట్యాక్స్. రైట్, నోటా అంటే తెలుసు, నన్ ఆఫ్ ద ఎబో అని చెప్పేసి మనకి లాస్ట్ ఆప్షన్లో ఉంటుంది ఈవీఎంలో భాగంగా. ఓకే, ఈ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 మనకి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నిక ప్రక్రియలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు 2013 PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం మనకి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో ఎవరికి ఓటు వేయకూడదనుకున్నా మనకి ఓటర్లు తమ నిర్ణయం యొక్క గోప్యతను ఉల్లంఘించకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు నోటా ఉంది కాబట్టి నోటాకి వేసేస్తే ఎవరికి వేయకుండా ఉంటుంది. నోటా లేకముందు పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎవరికి వెయ్యా అని చెప్పేసి అంటే అక్కడ మనకి గోప్యత హక్కు అనేది చెప్పేసి ఉల్లంఘన అవుతుంది అని చెప్పేసి నోటాని 2013లో మనకి తీసుకురావడం జరిగింది. PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసులో. తొలిసారి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మనకు 2013లో అది గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా మనకు 2014 ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో భాగంగా. ఓకే, ఫలితాలపై మరి ఏమైనా ప్రభావం చూపుతుందంటే నోటాకు అనుకూలంగా మనకు గరిష్ట ఓట్లు వచ్చినప్పటికీ బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి విజేత అవుతారు. నోటాకి ఎన్ని ఎక్కువ వచ్చినా నోటాకు సంబంధం లేదు, జస్ట్ ఏంటంటే కౌంట్ రావు. రైట్, అన్ని ఎన్నికల్లో ఉపయోగించబడుతుందంటే ఓన్లీ ఏంటంటే MP ఎలక్షన్స్, అదే అసెంబ్లీ ఎలక్షన్స్, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ఉపయోగిస్తారు. రాజ్యసభ ఎన్నికల 2014లో ECI నోటాను ప్రవేశపెట్టింది. బట్ ఏంటంటే 2018 సుప్రీంకోర్టు రద్దు చేసిందంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశపెట్టింది బట్ 2018 సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి నోటా ఉపయోగించడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు స్థానిక సంస్థలు ఉపయోగించడం కోసం. మరి నోటా లేకముందు ఎలా ఉంది అంటే చెప్పుకున్నా కదా, గోప్యత హక్కు అనేది ఉల్లంఘన జరుగుతుంది.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2013లో 5 రాష్ట్రాలని చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తెలంగాణ మనకి హైదరాబాద్ సర్జన్ రఘురామ్కి ఏఎస్ఏ గౌరవ ఫెలోషిప్ వచ్చింది. అమెరికా సర్జికల్ అసోసియేషన్ ఏఎస్ఏ అమెరికా సర్జికల్ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీలో గౌరవ ఫెలోషిప్ ప్రదానం చేసింది. ఒక విదేశీ సర్జన్కి ఏఎస్ఏ అందించే అత్యుత్తమ గుర్తింపు ఇది. దక్షిణాసియా నుంచి అత్యున్నత గౌరవం పొందిన మూడవ వ్యక్తి. దక్షిణాసియా నుంచి అత్యున్నత గౌరవం పొందిన మూడవ వ్యక్తి. దేశంలో మనకి నెక్స్ట్ చూస్తే తొలి డయాలసిస్ స్పోక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి గాంధీ ఆసుపత్రి మనకి ఈ 22 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలకు కమాండ్ కంట్రోల్గా పనిచేస్తారట గాంధీ హాస్పిటల్ ఆరోగ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో. అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి April 7th కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ.